ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రైతుల కష్టాలు మాత్రం తీరటం లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్నా అవి ఎక్కడా ఆచరణలో కనిపించడం లేదు. ఇప్పుడు ఏలూరు జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 6 గాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చి దాదాపు నెల రోజులు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రైతే రాజు అన్న పరిస్థితి ఇటు ప్రభుత్వాలు ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. కానీ దానికి అందుకు విరుద్ధంగా ఈ ప్రభుత్వాలే ఈ రోజున రైతు యొక్క నడ్డిని విరగొట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి ఉదాహరణగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మొక్కజొన్న సూడి ఏదైతే ఉందో సుమారుగా 35,000 నుంచి 40,000 ఎకరాలు ఈ కమర్షియల్ మొక్కజొన్న సీడ్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఇక్కడ మనతో మాట్లాడడానికి రైతు ఉన్నారు. ఇక్కడ ఎలా జరుగుతుంది, మొక్కజొన్న సీడ్ యొక్క పరిస్థితి ఏంటి, అసలు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందా లేదా, అసలు క్వింటాకి ఎంత గిట్టుబాటు ధర వెళ్తుంది అన్న విషయాలు మనం తెలుసుకుందాం. రైతుతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎలా ఉంది? గతంలో మీకు ప్రభుత్వం ఎంతవరకు కొనుగోలు కేంద్రాలు మీకు ముందుగానే ఏర్పాటు చేశారా లేదా ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాటు చేశారా? కొనుగోలు కేంద్రాలు అంటే గతంలో ప్రభుత్వం నిండు కూడా కొనుగోలు కేంద్రాలు ఏమి ఓపెన్ చేయలేదు. కానీ దళారులు 2,200 అలా కొనుక్కున్నారు. అదే దళాలు 7,000-1,800 కొంటున్నారు. మొక్కజొన్న ఎకరానికి వచ్చి 20,000 ఖర్చు అయిపోతుంది. ఇరుపుడితో మొత్తం 25,000 అయిపోతుంది. మాకు వచ్చి ఎకరానికి వచ్చి 40,000-45,000 నుంచి రావట్లేదు. ఎలా ఎలా ఉంది అంటే గతంలో ఇప్పుడు ప్రస్తుతం గత సంవత్సరం కంటే కూడా ప్రస్తుతం ఎంతవరకు ఒక్కొక్క ఎకరం ఎంత సాగు వస్తుంది? గతంలో కన్నా ఇప్పుడు 20,000 తక్కువ వస్తున్నాయి. మాకు పెట్టుబడులు మందు కట్టలు పెరిగిపోయి ఈ ఏడు బాగా ఆదాయం తగ్గిపోయింది. 12,000 ఇచ్చారు. పెట్టుబడి వచ్చి 20,000, 32,000. సుమారుగా మీకు ఎంత కూలీలు ఇప్పుడు వచ్చినటువంటి మీకు మొక్క జీడి చెట్టు కాడి నుంచి ఇరిచి ఇప్పుడు ఈ రోజున చేయడం వరకు కూడా ఎంత అవుతుంది? మీకు సుమారుగా ఎకరానికి పెట్టుబడి ఎంత అవుతుంది? పెట్టుబడి వచ్చి మాకు అదో 20 దాకా 12,000 అండి. మామూలుగా 20,000 పెట్టుబడి అవుతుంది. 35,000 దాకా అవుతుందండి. ఎకరానికి ఎన్ని ఎన్ని క్వింటాలు వస్తుంది? 40 క్వింటాలు వస్తుంది. బాగా పడితే 40 క్వింటాలు అండి. అంతకని ఎక్కువ రావట్లేదు. ఎంత ఎంత గిట్టుబాటు ధర ఉంటుంది? క్వింటాకు వచ్చి 14 అంటున్నారు దళాలు. మామూలు గవర్నమెంట్ అయితే 2400. కానీ గవర్నమెంట్ కొంటలేదు కదండి. ఈ వాతావరణం లేదు. 20 రోజులు అయింది పొట్ల కళ్ళ మీద ఉండి చూసాం. మొన్న వాన పడితే మళ్ళీ వాటిని తిరగేపించాం. ఇంకా లేదని మళ్ళీ ఆడిచ్చేస్తున్నాం. మళ్ళీ వాతావరణం బాగాలేదు. ప్రస్తుతం రైతులు చాలా విచారణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. గత ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా 2,400 రూపాయలు క్వింటాకి 2,400 రూపాయలు చేసేటువంటి విలువని ఈ రోజున దళారీ వ్యవస్థతో 1,800 రూపాయలకి చేయడం జరుగుతుందంటూ దానివల్ల క్వింటాకి సుమారుగా 700 రూపాయలు నష్టపోతున్నాం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి, ఇటు కూలీలు కానీ విత్తనాలు మందులు అన్ని కూడా 40,000 రూపాయలు పెట్టుబడి జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి 40 క్వింటాల ద్వారా ఇక్కడ వచ్చినటువంటి లాభం మాత్రం కనపడట్లేదు. నష్టాల్లో కూలిపోయి ఇటు ప్రకృతి ఇటు వాతావరణ అనుకూలంలో కొంత నష్టపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ పరిస్థితి ఇదే కంటిన్యూ అవుతే కనుక ఈ కొనుగోలు కేంద్రాలు ఒక నిర్ణీతమైన ధరను కూడా ఏర్పాటు చేయకపోతే కనుక ఖచ్చితంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనబడుతోంది. అయితే రైతే రాజు అనుకుంటే ప్రభుత్వాలు ప్రలోభాలు పలికినప్పటికీ కూడా వీళ్ళని పడుకోబెట్టి వెన్ను ఎరగొట్టిన పరిస్థితి ఇక్కడికి మనకి కంటొచ్చినట్టు కనబడుతుంది. ఇప్పుడైనా సరే ఉన్నతాధికారులు వీటిపైన దృష్టి పెట్టి కొనుగోలు కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి గిట్టుబాటు ధరని ఏర్పాటు చేస్తే వాళ్ళకి సులభతరంగా ఉంటుందని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ బాబీతో కిరణ్, ఏలూరు జిల్లా నుంచి.